ఒకరోజు మిర్రర్ ముందు నిల్చొని నన్ను నేను చూసుకున్నా. ఒక చిన్న డౌట్ వచ్చింది. ఇది నా బెస్ట్ వర్షనా? లేదా ఇంకా బెటర్ వర్షన్ ఉందా అని. ఈ ప్రశ్న చాలా మంది లైఫ్లో ఒక స్టేజ్లో ఖచ్చితంగా వస్తుంది. కానీ డిఫరెన్స్ ఏంటంటే కొంతమంది ఇక్కడతో ఆగిపోయి మర్చిపోతారు. కొంతమంది ఆన్సర్ కోసం వెతుకుతారు. నేను కూడా అలానే స్టార్ట్ చేశాను. నేను మీకు ఇప్పుడు జస్ట్ 2 హ్యాబిట్స్ గురించి సింపుల్గా చెప్తాను. ఏవైతే నన్ను నా బెస్ట్ వర్షన్కి తీసుకెళ్లే జర్నీలో నాకు జెన్యున్గా హెల్ప్ చేశాయి. సో దిస్ ఇస్ అవుట్ ఆఫ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ అండ్ 100% టెస్టెడ్ అండ్ వర్కింగ్. వీడియోలోకి వెళ్లే ముందో మాట, మీకు ఇలాంటి మరింత యూస్ఫుల్ కంటెంట్ రెగ్యులర్గా తెస్తూ ఉంటాను. అది మీ వరకు రీచ్ అవ్వాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నా కంటెంట్ మీకు ఈజీగా రీచ్ అవుతుంది. 2022లో లైఫ్ నార్మల్గా నడుస్తుంది. కాలేజ్, ఫ్రెండ్స్, ర్యాండమ్ స్క్రోలింగ్, లేట్ నైట్ స్లీప్, జంక్ ఫుడ్ అన్నీ బాగానే ఉన్నట్టు కనిపించింది. కానీ లోపల ఎనర్జీ లేదు, కాన్ఫిడెన్స్ లేదు, ఫోకస్ లేదు. మార్నింగ్ లేచాక ఫ్రెష్గా అనిపించడం కూడా రేర్ అయిపోయింది. మిర్రర్లో చూస్తే ఒక వర్షన్ కనిపించింది, కానీ నేను అవ్వాలనుకునే వర్షన్ వేరే. అప్పుడు అర్థమైంది, లైఫ్లో పెద్ద చేంజెస్ కావాలి అంటే పెద్ద స్టెప్స్ కాదు, సింపుల్ హ్యాబిట్స్ చేంజ్ చేసినా సరిపోతుందని. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. చాలా వీడియోస్ చూసా, చాలా ఆర్టికల్స్ చదివాను. కానీ ఫైనల్గా నా లైఫ్ని చేంజ్ చేసింది జస్ట్ 2 హ్యాబిట్స్, 2 మాత్రమే: ఎక్సర్సైజ్ అండ్ డైట్. సింపుల్గా వినిపిస్తున్నాయి కదా, కానీ దాని ఇంపాక్ట్ ఏంటో తెలుసా? ఒక లైఫ్నే అప్ సైడ్ డౌన్ చేంజ్ చేస్తాయి. ఫస్ట్ ఎక్సర్సైజ్ గురించి మాట్లాడదాం. స్టార్ట్ చేసిన ఫస్ట్ డే ఆనెస్ట్గా చెప్పాలంటే ఎంతూజియాసం ఎక్కువ, స్టామినా జీరో. 5 నిమిషాలు పరిగెట్టేసరికి నా బ్రెత్ అవుట్ అయిపోయింది. పుషప్స్ ట్రై చేశా, ఒక్కటి కూడా రాలేదు. అక్కడి నుంచి అర్థమైంది, ప్రాబ్లం స్ట్రెంత్లో కాదు, కన్సిస్టెన్సీలో ఉందని. ఎక్సర్సైజ్ అంటే జిమ్లో హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడం మాత్రమే కాదు, రన్ చేయడం కాదు, కార్డియో కాదు. ఎక్సర్సైజ్ అంటే నిన్ను నువ్వు డిసిప్లిన్ చేసుకోవడం. ఫస్ట్ 10 రోజులు బాడీ పెయిన్స్ వస్తాయి, నెక్స్ట్ 10 రోజులు మైండ్ రెసిస్టెన్స్ ఉంటుంది. రేపు చేస్తాలే, ఇవాళ రెస్ట్ తీసుకుందాం. కానీ అక్కడే అసలు టర్నింగ్ పాయింట్ ఉంది. నువ్వు స్కిప్ చేస్తే హ్యాబిట్ బ్రేక్ అవుతుంది, నువ్వు కంటిన్యూ చేస్తే ఒక ఐడెంటిటీ బిల్డ్ అవుతుంది. నేను డిసైడ్ అయ్యా, ఎక్స్క్యూజ్కి ఛాన్స్ ఇవ్వకుండా డైలీ నా పని నేను చేయాలి అని. రన్నింగ్ స్టార్ట్ చేశా, తర్వాత లైట్ కార్డియో చేశా, తర్వాత వెయిట్ లిఫ్టింగ్లోకి వెళ్ళా. ఇవన్నీ చేస్తుండగా 1 మంత్ అయింది, నాలో చేంజ్ ఏం లేదు. 2 మంత్స్ అయింది, స్లైట్గా స్టామినా ఇంక్రీజ్ అయింది. 3 మంత్స్ అయింది, మిర్రర్లో చిన్న డిఫరెన్స్ కనిపించింది. కానీ నేను ఇప్పుడు చెప్పాలంటే బిగ్గెస్ట్ చేంజ్ ఏంటంటే బాడీలో కాదు, మైండ్లో. కాన్ఫిడెన్స్ స్లోగా బిల్డ్ అవడం స్టార్ట్ అయింది. ఎనర్జీ లెవెల్స్ పీక్లో ఉన్నాయి, ఫోకస్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎక్సర్సైజ్ అనేది ఒక ఫిజికల్ యాక్టివిటీ మాత్రమే కాదు, ఇట్స్ మెంటల్ ట్రైనింగ్. నువ్వు రేపు మార్నింగ్ లేచి రన్కి వెళ్తా అంటే అది మజిల్స్ని కాదు, నీ డిసిప్లిన్ని ట్రైన్ చేస్తుంది. జిమ్లో లాస్ట్ పుష్ చేసావంటే అక్కడ బాడీ మాత్రమే కాదు, నీ విల్ పవర్ గ్రో అవుతుంది. అండ్ దాట్స్ వేర్ మోస్ట్ పీపుల్ మిస్ దిస్. వాళ్ళు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తారు, కానీ ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం మర్చిపోతారు. నేను కూడా స్టార్టింగ్లో అలానే ఉండేవాడిని. కానీ ఒకరోజు అర్థమైంది, కన్సిస్టెన్సీ బీట్స్ మోటివేషన్ అని. మోటివేషన్ ఏంది, మహా అయితే 2 days ఉంటుంది, హ్యాబిట్ అయితే లైఫ్ టైం ఉంటుంది. అప్పుడు నా లైఫ్ షిఫ్ట్ అయింది. కానీ ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది, ఎక్సర్సైజ్ ఒక్కటే చేసినా సరిపోదు. నువ్వు రోజుకి 1 to 2 hours జిమ్లో కష్టపడిన తర్వాత మిగతా 22 to 23 hours రాంగ్గా ఉంటే రిజల్ట్ రాదు. ఇక్కడే సెకండ్ హ్యాబిట్ ఎంటర్ అవుతుంది, డైట్. చాలా మంది ఏమనుకుంటారు, డైట్ అంటే ఉపవాసం అని, లేదా టేస్ట్లెస్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అని. కానీ యాక్చువల్గా డైట్ అంటే నువ్వు నీ బాడీకి ఇస్తున్న ఫ్యూయల్ లాంటిది. ఒక కార్కి బ్యాడ్ క్వాలిటీ పెట్రోల్ ఇస్తే ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎలా డ్రాప్ అవుతుంది? అదే లాజిక్. నువ్వు బాడీకి ఏమి ఇస్తున్నావు, జంకా లేదా న్యూట్రిషనా? నేను ముందు ఏం ఆలోచించలేదు, ఈట్ వాట్ ఎవర్ వెన్ ఎవర్. కానీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాక నా బాడీ డిమాండ్ చేంజ్ అయింది. అప్పుడు నేను క్యాలరీస్ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకున్నా. సింపుల్గా చెప్పాలంటే మీ బాడీకి డైలీ ఒక మెయింటెనెన్స్ క్యాలరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2000 క్యాలరీస్ అనుకుందాం. నువ్వు 2000 తింటే
సేమ్ వెయిట్ లో ఉంటావు. 2200 తిన్నావంటే బల్క్ అవుతావు. అదే 1800 తిన్నావంటే ఫ్యాట్ లాస్ అవుతావు. సింపుల్ మ్యాథ్. నువ్వు ఎన్ని క్యాలరీస్ తినాలి అని నీ బాడీ వెయిట్ మీద డిపెండ్ అవుతుంది. దానికి దేర్ ఆర్ మెనీ క్యాల్కులేటర్స్ ఆన్లైన్. నువ్వు జస్ట్ డైలీ క్యాలరీ రిక్వైర్మెంట్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా ఉంటాయి. కానీ అక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తారు. క్యాలరీస్ మాత్రమే కాదు, క్వాలిటీ కూడా ఇంపార్టెంట్. నేను స్టార్ట్ లో ర్యాండమ్ గా తక్కువ తిన్న స్టార్ట్ చేసా ఫ్యాట్ లాస్ అవ్వాలని. తగ్గాను, కానీ జస్ట్ ఫ్యాట్ మాత్రమే కాదు, దాంతో పాటు మజిల్ లాస్ కూడా అయింది. అప్పుడే ఇంకో కాన్సెప్ట్ తెలిసింది, ప్రోటీన్. నువ్వు ఒక ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ కాకపోతే సింపుల్ గా 1 రూల్ ఫాలో అవ్వు. 1 గ్రామ్ ప్రోటీన్ పర్ కేజీ బాడీ వెయిట్. అంటే నీ వెయిట్ 60 కిలోగ్రామ్స్ అయితే నువ్వు జస్ట్ 60 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తిని సరిపోద్ది. జస్ట్ కాదు, మినిమం 60 గ్రామ్స్ తిను. అగైన్ రిమెంబర్, నువ్వు ప్రొఫెషనల్ గా బాడీ బిల్డింగ్ లాంటివి చేయట్లేదంటే యూ డోంట్ నీడ్ హండ్రెడ్స్ ఆఫ్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ లైక్ పీపుల్ సే ఆన్లైన్. అండ్ రిమైనింగ్ క్యాలరీస్, కార్బ్స్, ఫ్యాట్స్, ఫైబర్ లో డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. రైస్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఎగ్స్, చికెన్ సింపుల్ గా క్లీన్ గా తినడం స్టార్ట్ చేశారు. క్లీన్ ఈటింగ్ అంటే ఫ్యాన్సీ కాదు, జస్ట్ అన్నెసెసరీ జంక్ అవాయిడ్ చేయడం. ఫస్ట్ 2 వీక్స్ క్రేవింగ్స్ ఉంటాయి, కామన్. చిప్స్, జంక్, షుగర్ అన్నీ మిస్ అవుతాం. కానీ 3rd వీక్ నుంచి బాడీ అడాప్ట్ అయిపోతుంది. ఎనర్జీ స్టేబుల్ గా ఉంటుంది, డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ కూడా గ్లో అవడం స్టార్ట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ క్లారిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఏం తింటే అది మీ మూడ్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హెవీ జంక్ తింటే స్లగ్గిష్ గా ఫీల్ అవుతారు. అదే క్లీన్ ఫుడ్ తింటే లైట్ అండ్ యాక్టివ్ గా ఉంటారు. అక్కడి నుంచి నా రొటీన్ సెట్ అయిపోయింది. మార్నింగ్ మూమెంట్, డే ప్రాపర్ ఫ్యూయల్, నైట్ స్లీప్, రికవరీ. 3 months లో నా బాడీ చేంజ్ అయింది. 6 months లో నా మైండ్ సెట్ చేంజ్ అయింది. అదే 1 year తర్వాత నా ఐడెంటిటీ కంప్లీట్ గా చేంజ్ అయింది. నా చుట్టూ ఉండే వాళ్ళు నన్ను అడగడం స్టార్ట్ చేశారు, ఏం చేస్తున్నారా అని. ఆన్సర్ సింపుల్, 2 హ్యాబిట్స్ మాత్రమే. కానీ ఆ 2 డైలీ కన్సిస్టెంట్ గా చేయాలి. ఒక్కసారి ఇమాజిన్ చేయి, 6 months నుంచి డైలీ ఎక్సర్సైజ్ చేస్తే నీ బాడీ ఎలా ఉంటుంది? 6 months నుంచి క్లీన్ డైట్ ఫాలో అయితే నీ ఎనర్జీ ఎలా ఉంటుంది? 1 year డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే నీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది? ఇది ఫాస్ట్ ప్రాసెస్ కాదు, బట్ ఇట్స్ పర్మనెంట్ ప్రాసెస్. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు పర్ఫెక్ట్ అవ్వాలని ట్రై చేయకండి. మిస్ అవ్వచ్చు, బ్రేక్ అవ్వచ్చు, లేజీ డేస్ ఉంటాయి, కానీ రీస్టార్ట్ ఫాస్ట్. 1 బ్యాడ్ డే బ్యాడ్ లైఫ్ కాదు. నేను కూడా చాలాసార్లు మిస్ అయ్యా, కానీ క్విట్ చేయలేదు. అదే డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, ఎక్సర్సైజ్ అండ్ డైట్ నా రొటీన్ లో ఒక పార్ట్. అదేమీ బర్డెన్ కాదు, అదొక ఐడెంటిటీ. నేను చేస్తున్న వర్క్ బెటర్ అయింది, నా ఫోకస్ అండ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ బిగ్గెస్ట్ చేంజ్, మిర్రర్ లో చూస్తే ఇప్పుడు ఆ డౌట్ రాదు నాకు, ఇది నా బెస్ట్ వర్షనా అని. కానీ ఇది నా బెస్ట్ వర్షన్ జర్నీలో ఒక స్టేజ్ మాత్రమే అని అనిపిస్తుంది. ఎందుకంటే గ్రోత్ కి ఎండ్ ఉండదు కాబట్టి. సరే, ఇప్పుడు నీ ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. నువ్వు ఇవాళ స్టార్ట్ చేస్తే 30 days లో డిఫరెన్స్ ఫీల్ అవుతావు. 90 days లో విజిబుల్ చేంజ్ కనిపిస్తుంది. 1 year లో కంప్లీట్ గా డిఫరెంట్ పర్సన్ అయిపోతాం. నాట్ జస్ట్ ఫిజికలీ, మెంటల్లీ, ఇమోషనల్లీ, ప్రొఫెషనల్లీ. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే, దిస్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ. జిమ్ ఉండకపోతే పరిగెట్టు, ఎక్విప్మెంట్ లేకపోతే బాడీ వెయిట్ చేయి, లైక్ పుషప్స్, స్క్వాట్స్, పుల్అప్స్. ఎక్స్పెన్సివ్ ఫుడ్ కూడా అవసరం లేదు, సింపుల్ హోమ్ ఫుడ్ చాలు, బట్ క్లీన్ గా తిను. సో ఫైనల్ గా, నువ్వు నీ లైఫ్ ని చేంజ్ చేయాలనుకుంటే నీకు 100 హ్యాబిట్స్ అక్కర్లేదు, జస్ట్ ఈ 2 చాలు. మూవ్ యువర్ బాడీ, ఫీడ్ ఇట్ రైట్. మిగతా అంతా ఆటోమేటిక్ గా జరుగుతుంది. ట్రస్ట్ మీ, ఒక రోజు మిర్రర్ ముందు నిల్చొని నువ్వే షాక్ అవుతావు, ఇది నేనేనా అని. అండ్ దాట్ మూమెంట్ ప్రతి కష్టం వర్క్ అనిపిస్తుంది. నువ్వు నిజంగా ఈ విషయంలో సీరియస్ గా ఉంటే స్టార్ట్ టుడే. పర్ఫెక్ట్ డే కోసం వెయిట్ చేయకండి, బికాస్ మీ బెస్ట్ వర్షన్ ఆల్రెడీ మీకోసం వెయిట్ చేస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.